హలో ఎవ్రీవన్. ఈరోజు మనం టొమాటో చారు ఎలా చేయాలో చూద్దామా? టొమాటో చారుకి బాగా పండిన టొమాటోస్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మనం పండిన టొమాటోస్‌ని కట్ చేసి గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అందులోకి సరిపడా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి టొమాటోస్‌ని ఉడకనివ్వాలి. టొమాటోస్ మెషిగా అయ్యాక స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకో. టొమాటోస్ చల్లారాక మనం మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటోస్‌ని గిన్నెలో పోసి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి థిక్‌నెస్ అడ్జస్ట్ చేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ టొమాటో చారు మనం అన్నంలోకి, ఉప్మాలోకి, ఇడ్లీలోకి, ఉప్పిడి పిండిలోకి తింటే చాలా బాగుంటుంది. తర్వాత మనం ఆ టొమాటో పేస్ట్‌లోకి కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ముందే దంచి పెట్టుకున్న మిరియాలు ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి. మనకి కోల్డ్ కాఫ్ అయినప్పుడు కొద్దిగా మిరియాలు, వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే చారు ఇంకా బాగుంటుంది. సాంబార్ పొడి, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్. ఒక్కొక్కసారి టొమాటోస్ పుల్లగా ఉండవు. అలాంటప్పుడు మనం కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు టొమాటోస్ ఉడికేటప్పుడే. లేదంటే ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా మనం చింతపండు వేసుకుంటే చారు ఉడికేటప్పుడు పులుపు అడ్జస్ట్ అవుతుంది. తర్వాత చారు కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్లు పడితే ఈ టైంలో కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనం ఇంకో కడాయి తీసుకొని అందులో నూనె పోసి జీలకర్ర, ఆవాలు ఇంకా ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపుని చారులో వేసుకొని కలిపి చారుని ఒక 5-10 నిమిషాలు మసలనివ్వాలి. చారు మొత్తం బాగా మసిలాక స్టవ్ ఆఫ్ చేసి మనం చారుని అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.